ఆగిరిపల్లి మండలంలో కొండలు కరిగిపోతున్నాయి. మైనింగ్ మాఫియా రెచ్చిపోతోంది. అదంతా మంత్రి కనుసన్నల్లోనే జరుగుతోంది. గత కొద్ది రోజులుగా వస్తున్న ఈ ఆరోపణలపై మంత్రి పార్థసారథి తనదైన శైలిలో స్పందించారు. విలేఖరులు అడిగిన ప్రశ్నలకు చమత్కారంతో కూడిన కౌంటర్ ఇస్తూనే విమర్శకుల నోళ్లు మూయించారు. మీ కనుసన్నల్లోనే మైనింగ్ జరుగుతోందట కదా అని విలేఖరులు అడిగిన ప్రశ్నకు మంత్రి నవ్వుతూ అదిరిపోయే రిప్లై ఇచ్చారు. మీ సహకారం ఉన్నవాళ్లే మైనింగ్ చేయగలరు, లేనివాళ్లు చేయలేరు అంటూ మీడియా వైపునకే బంతిని విసిరి అందరినీ ఆశ్చర్యపరిచారు. మట్టి ఏమీ బంగారం కాదు, గంజాయి అంతకన్నా కాదు అంటూ మట్టి తవ్వకాలపై జరుగుతున్న ప్రచారాన్ని మంత్రి తీవ్రంగా ఖండించారు. ఇల్లు కట్టుకోవాలన్నా, రాజధాని అమరావతి నిర్మించాలన్నా, రోడ్లు వెయ్యాలన్నా మట్టి అవసరమని, ఇలాంటి చిన్న చిన్న విషయాలను పట్టుకుని అభివృద్ధిని అడ్డుకోవద్దని హితవు పలికారు. తనపై వస్తున్న ఆరోపణల్లో నిజం లేదని చెప్పడానికి మంత్రి ఒక లాజిక్ బయటపెట్టారు. ఒకవేళ తన కనుసన్నల్లోనే అక్రమ మైనింగ్ జరుగుతుంటే అధికారులు వాహనాలను ఎందుకు సీజ్ చేస్తున్నారని, అనుమతులు ఎందుకు రద్దు చేస్తున్నారని ప్రశ్నించారు. ఇది తన నిజాయితీకి నిదర్శనమని ఆయన స్పష్టం చేశారు. నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక కొందరు కావాలనే కోడిగుడ్డుపై ఈకలు పీకే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి ఎద్దేవా చేశారు. ఎవరైనా సరే నిబంధనల ప్రకారం అనుమతులు తెచ్చుకుని మట్టి తోలుకోవచ్చని, తాను ఎవరికీ అడ్డుపడనని కుండబద్దలు కొట్టారు. మట్టి తవ్వకాలకు సంబంధించి ప్రస్తుతమున్న నిబంధనలు సామాన్యులకు ఇబ్బందిగా ఉన్నాయని గుర్తించిన మంత్రి వాటిని సరళీకరించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సామాన్యులకు ఇబ్బంది లేకుండా చూస్తానని హామీ ఇచ్చారు. సార్, ఇటీవల కాలంలో ఆగిరిపల్లి ప్రాంతంలో మీ కనుసన్నల్లోనే కొండల్ని నేలమట్టం చేస్తున్నారనేటువంటి ప్రచారాలు సాగుతున్నాయి. దీని మీద అంటే మీరు కూడా గతంలో వీటి మీద చెప్పున్నారు. ఇటీవల కాలంలో కూడా విస్తృతమైనటువంటి ప్రచారం సాగుతుంది. దానికి ఎలాంటి పులి స్టాప్ పెట్టబోతున్నారు, ఏం చెప్తారు? నేనంటాను, మీ అందరి సహకారంతోనే చేసేవాళ్ళు చేస్తున్నారు, మీ సహకారం లేని వాళ్ళు చేయలేకపోతున్నారని అంటాను. నేను తప్పేం లేదు. గణేషేగా మీరు ప్రజల్లో నేను ఇదే ప్రచారం చేస్తానంట, విలేకరులతో మాట్లాడుకుంటే చేయొచ్చంట, విలేకరులతో మాట్లాడుకోలేకపోతే చేయలేరంట అని చెప్పేసి నేను వేసాను కదా, సబబుగా ఉంటుందా? అట్లాగే నా కనుసన్నల్లో జరుగుతుందని చెప్పేసి మీరంటే అది అంతే సబబుగా ఉంటుందని చెప్పేసి మనం చేస్తారు. ఈ మట్టి అనేది ఈరోజు ప్రతి ఒక్కరికి, నువ్వు ఇల్లు కట్టుకుంటలేదు కాబట్టి నీకు అవసరం రాకపోవచ్చు, మీరు ఇల్లు కట్టుకుంటే మీకు అవసరం వస్తుంది. అదేవిధంగా మీరు ఎవరు కట్టుకున్నా కూడా ఆ మట్టి కావాలి. అది బంగారం కాదు, గంజాయి కాదు సార్, కంపల్సరీగా కావాలి. అది ఎప్పటి నుంచో చేస్తూ ఉన్నారు. కాకపోతే నిబంధనల్ని పాటించమని చెప్పేసి అధికారుల్ని, పర్యవేక్షణ అధికారులను పెట్టాం. వాళ్ళు కళ్ళుగప్పి ఎప్పుడు చేస్తూ ఉంటే వాళ్ళు పట్టుకుంటున్నారు కూడా. ఇప్పుడు తవ్వారు కాబట్టి ఇప్పుడు నా కనుసన్నలో జరిగితే జేసీబీ పోలీస్ స్టేషన్లో ఎందుకు ఉంటుంది? ఆ రోజు వెళ్ళిపోతుంది కదా. నేను తోలితే రాత్రి ట్రాక్టర్ ఎందుకు పట్టుకుంటారు? లేకపోతే నా కనుసన్నలో జరిగితే నువ్వు వైలేషన్ చేసావని చెప్పేసి ఇచ్చిన పర్మిషన్ కూడా క్యాన్సిల్ ఎందుకు చేస్తారు? నా కనుసన్నలో జరిగితే డీడీ, ఎంఆర్ఓ ఇక్కడికి వచ్చి పర్మిషన్ ఇచ్చిన క్వారీ దగ్గరికి వెళ్ళి వెరిఫై చేసి నువ్వు వైలేషన్ చేస్తున్నావు కాబట్టి నువ్వు ఆపేయని చెప్పేసి నోటీసులు ఎందుకు ఇస్తారు? సో ఇవన్నీ ఏంటంటే కొంతమంది ఈ ప్రాంతంలో ఏంటంటే జరిగే అభివృద్ధి లేదా జరుగుతున్న మంచి పనులు పక్కన పెట్టి ఎంతసేపు కోడిగుడ్డుకి ఈకలు పీకిన సంధాన ఏదో ఒకటి కావాలి చేస్తారు. అయినా కూడా ఆ విధంగా ఇల్లీగల్ చేయటం కరెక్ట్ కాదు. నేను అందరికీ చెప్తున్నా, మీరు పర్మిషన్స్ తెచ్చుకోండి. నేనేమి కొంతమందికే నా వల్ల కాదు, ప్రభుత్వం అందరికీ ఇస్తుంది. నేను ఎక్కడ కూడా అడ్డు కూడా పెట్టను. అందరు పర్మిషన్ తెచ్చుకుని, ఎందుకంటే ఇది అవసరం. ఈరోజు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, మన నియోజకవర్గ అభివృద్ధి కోసం, మన నియోజకవర్గమే కాదు చుట్టుపక్కల నియోజకవర్గాల్లో ఇల్లు కట్టుకునే ప్రతి పేదవాడికి కూడా ఈ గ్రావెల్ అవసరం, మట్టి అవసరం. ఈ అవసరాన్ని ఎవరు కాదని అంటే ఇల్లు కట్టుకోవద్దంటారా, లేకపోతే రాజధాని కట్టొద్దంటారా, లేకపోతే రోడ్లు వేయొద్దంటారా? అది కూడా చెప్పండి. సో కాబట్టి ఎవరైనా తోకుంటున్న వాళ్ళు కూడా నేను మనవి చేసేది ఏంటంటే, మీరు పర్మిషన్కి అప్లై చేయండి. పర్మిషన్ అప్లై చేస్తే ఈరోజు కాకపోతే ఒక 15 రోజులకు వస్తుంది. 15 రోజుల నుంచి మీరు తవ్వుకోండి. అది తవ్వుకున్నప్పుడు ఇంకో పర్మిషన్ పెట్టుకోండి. సో నేను కూడా అది చేసి, అంతేగాని నా కనుసన్నలో జరిగేది ఏంటంటే నన్ను చూసి బాధపడేవాళ్ళు కొద్దిగా మాట్లాడే మాటలు తప్పితే ఇదేమి గంజాయి కాదు, లేకపోతే గోల్డ్ కాదు, కాకపోతే కొద్దిగా సరళీకరించాల్సిన అవసరం ఉంది. ఈ నిబంధనల్ని తప్పకుండా ప్రభుత్వ దృష్టికి కూడా తీసుకెళ్తాం. ఇప్పుడు కంకర ఉంది, కంకర ఇది ఒకటే అవసరానికి కదా, అది ఇల్లు కట్టుకోవడానికే, అది నిర్మాణానికే. ఇది కూడా అదే విధంగా ఉంది. మరి దీంట్లో ఏమైనా ఉన్నాయేమో నాకు తెలీదు. నేను అధికారులతో కూడా మాట్లాడతాను. బట్ ఎవరు దొంగతనం చేసినా కూడా
అధికారులు ఇమీడియట్గా పట్టేసుకుంటారు. తన మన భేదం లేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను.